ఈ ప్రపంచంలోనే తల్లిని మించిన దైవం లేదని అంటారు కదా. అట్లాంటిది తల్లి కాపదొస్తే ఏ పిల్లలైనా ఊరుకుంటారా చెప్పుర్రి? మనుషులకే కాదుల్లా, గా ప్రేమ జంతువుల సుత గట్లనే ఉంటది. ఒక ఏనుగు పానం బాలేక తల్లడిల్లుతుంటే దాని పిల్లలు దానికోసం ఎంత ఆరాట పడుతున్నాయి మీరే చూడుండ్రి. దేవుడు ప్రతి చోట ఉండలేకనే అమ్మను సృష్టించిందని అంటుంటారు కదా. ఆ మాట నిజంగా నిజమే. ఎందుకంటే తల్లి లేకపోతే పిల్లలు ఎట్లుంటారు చెప్పండి. అట్లాంటిది తల్లికి ఏదైనా ఆపద సంభవించిందని అన్నప్పుడు పిల్లలందరూ ఏకమయ్యి వాళ్ళ తల్లిని కాపాడుకోనికే చాలా ప్రయత్నం చేస్తారు. ఇది నిజమే కదా. అచ్చు గట్లనే ఇక్కడ సుత జరిగింది. తమిళనాడులో కోయంబత్తూరు దగ్గర మరుదమల అడవిలో ఓ తల్లి ఏనుగు దాని పానం బాలేక అనారోగ్యంతో లేవలేని పరిస్థితిలో ఉన్నదంట. అయితే అక్కడే ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్లు దీన్ని గమనించి దానికి చికిత్స చేసేటందుకు వాళ్ళందరూ కలిసి వచ్చిర్రంట. అయితే ఏనుగు పిల్ల వాళ్ళ అమ్మని తాళ్ళతోటి కట్టడాన్ని చూసి తల్లి ఏనుగుకి ఏదైనా అపాయం చేస్తున్నారేమో అని చిన్న ఏనుగు పిల్ల అక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ల పైకి వచ్చి తొండం విసురుకుంటూ వచ్చిందంట. మీరే చూడరు ఒకసారి. మా అమ్మని మీరు ఏమైనా చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టాను అనేటట్టు ఆ పిల్ల ఏనుగు చేష్టాలు కనిపిస్తున్నాయి కదా. చూసిర్రా, మనుషులనే కాదు ప్రేమాభిమానాలు అంటే జంతువులలో కూడా ప్రేమాభిమానాలు మనుషులకు ఉన్నదానికంటే ఎక్కువనే ఉంటాయి.